జర్నలిస్టులకు ఈ శ్రమ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవన్లో వర్కింగ్ జర్నలిస్టులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టుల విధి నిర్వహణలో ఎలాంటి రక్షణ లేకుండా ఉంటారని, అలాంటి వారికి ఈ శ్రమ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. విలేకరులకు వార్తల విషయంలో దౌర్జన్యకారులతో, గూండాలతో ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన వారి హక్కుల గురించి తెలుసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులకు ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు. అందులో భాగంగానే ఈ శ్రమ కార్డులు పంపిణీ చేశామని, ఈ కార్డు ద్వారా జర్నలిస్టులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, కేశన్న, రాంప్రసాద్, విలేకరులు రామస్వామి, చెన్నయ్య, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. మన ముగ్గురు లేబర్ కమిషనర్స్, మన రామస్వామి జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ శ్రమ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది జర్నలిస్టులకు. ఇది మ్యాక్సిమం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే వాళ్లకు ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ఎండనక వాననక టైంకు ఫుడ్ లేక ఆ వార్తలు సేకరించడంలో చాలా ఒత్తిడికి లోనవుతుంటారు. వాళ్లకు ఏదైనా ఒక ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటారు, విజిల్ బ్లోయర్స్ అంటారు, వాళ్లకు ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉంటుంది. రౌడీల నుంచి, దుర్మార్గుల నుంచి, గూండాల నుంచి, కరప్ట్ పీపుల్ నుంచి. కానీ వార్త సేకరించిన తర్వాత నిజాయితీగా దాన్ని ప్రచురించినప్పుడు వాళ్లకు తగినంత సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ జర్నలిస్టులకు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మన దేశంలో ఉండే ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏమంటే మనకుండే సిటిజన్ రైట్స్ తెలియవు. ఎందుకంటే సిటిజన్స్కు ఫండమెంటల్ రైట్స్, డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ఏమేమి రైట్స్ ప్రొవైడ్ చేసింది అనే విషయము చాలామందికి తెలియదు. చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు కాన్స్టిట్యూషన్లో ఇండియన్గా, ఒక భారతీయునిగా అతనికి ఏమేమి హక్కులు ఉంటాయని. కాబట్టి చిన్న పిల్లలప్పుడే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మంచి ఐడియా వచ్చేటట్టు వివిధ భాషల్లో ఆ బేర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నా ప్రచురించి చదివించి దాంట్లో ఎగ్జామ్ పెడితే అప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ తెలిస్తే ఆ సమాజం చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా, చాలా ధైర్యంగా ఉంటారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిదే ఈ శ్రమ కార్డు. ఈ శ్రమ కార్డు అర్హులు 15,000 లోపల ఆదాయం ఉండి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా కానీ 15,000 లోపల ఆదాయం ఉండి, ఈఎస్ఐ మరియు పిఎఫ్ ఇవి కవర్ కానీ ఎవరైనా కూడా మనకి ఈ శ్రమ కార్డుకు మనం నమోదు చేసుకోవచ్చు. ఇది ఒక ఆధార్ కార్డు లాగా. ఇప్పుడు ఎవరైతే అందరికీ ఆధార్ కార్డు ఉంటుందో ఆ విధంగా అసంఘటిత రంగ కార్మికులకు ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డు లాగా మనకి ఇది పనిచేస్తుంది. సీమా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం.